ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మిర్చి బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా కారాన్ని, టేస్ట్కి సరిపడా ఉప్పుని, కొంచెం వాముని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు క్రిస్పీగా కావాలంటే కొద్దిగా బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ దోసల పిండిలాగా కలుపుకోవాలి. కొద్దిగా టైట్గా ఉంది, ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా లూజ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి. దీనిని ఒక 5 నిమిషాల పాటు పక్కనుంచుకొని మిగిలిన ప్రిపరేషన్ని చూద్దాము. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక స్పూన్ వాముని, ఒక స్పూన్ సాల్ట్ని తీసుకొని దీనిని సెపరేట్గా పౌడర్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మిర్చిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక డజన్ మిర్చిని తీసుకొని వాష్ చేసుకొని పక్కనుంచుకున్నాను. నానబెట్టుకున్నటువంటి చింతపండుని స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఉడకనివ్వాలి. ఈ మిర్చికి మనం ఘాట్లు పెట్టుకోవాలి. ఒక సేఫ్టీ పిన్ తోటి ఇలాగా చీరితే సరిపోతుంది. పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మిర్చిలోకి స్టఫ్ చేసే ప్రిపరేషన్ని చూద్దాము. దానికోసం ముందుగా మనం చింతపండుని ఉడికించుకున్నాం కదా, దాంట్లో ఏమన్నా పీచులు లాంటివి ఉంటే తీసేసుకోవాలి. తర్వాత వాము, ఉప్పు కలిపి పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఆ చింతపండు గుజ్జులో కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఈ కలుపుకున్నటువంటి పేస్ట్ని మనం చీరుకున్నటువంటి మిరపకాయల్లో స్టఫ్ చేయాలి. ప్రతి మిరపకాయలోని ఇలా స్టఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పాన్లో పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క మిర్చిని పిండిలో ముంచి బజ్జీలని వేసుకోవాలి. ఈ విధంగా బ్యాచెస్గా మరీ ఎక్కువ వేసేసుకోకుండా ఆయిల్కి సరిపడా బజ్జీలని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫస్ట్ కొంచెం సేపు హైలో వేగనివ్వాలి. తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేగనిచ్చి మనం బజ్జీని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవడమే. ఈ విధంగా మనం ఎంతో టేస్టీ బజ్జీలని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా 4 వేసాను. ఒక బ్యాచ్కి వచ్చి చిన్న బాండీ కాబట్టి అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే టేస్టీగా బజ్జీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ like, share, subscribe and leave us a comment.